సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఎలా ఉంది? ఒక్కో సాంగ్ ఒక్కో రేంజ్ లో ఉంది కదా, కిర్రాక్ పుట్టిస్తున్నాయో పాటలన్నీ. బాబాయ్, హీరో గారి ఇంట్రొడక్షన్ కి సంబంధించిన రేంజ్ లో సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంది. మనం ఒక్కో సాంగ్ వింటున్నప్పుడు ఇలా అనిపిస్తుంటే ఆ సాంగ్ ని ఎలా పిక్చరైజ్ చేసింటారా అని మన ఊహలకే ఇన్ని రోజులు వదిలేస్తున్నారండి. ఊహాతీతంగా ఉన్నాయి. మంచి రొమాంటిక్ నెంబర్, మంచి ఫాస్ట్ నెంబర్, మంచి ఐటమ్ నెంబర్, అండ్ ఎస్పెషల్లీ డిఎస్పి ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అంటేనే ఒక సునామీ కదా, ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే ఆల్బమ్ మొత్తం పక్కాగా ఉందండి. అన్ని సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. సో ఇంత తక్కువ టైంలో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం కోసమే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ఆడియో సక్సెస్ మీట్. సో ఆర్ యు రెడీ టు ఎంజాయ్? ఇంతేనా? అండ్ ఇక్కడ మన భార్గవ్ ఎవరు రాబోతున్నారు? విరాజ్ ఆనంద్. ఏంటి హుషారేది? చా ఇది సరిపోదు భార్గవ్. యాక్చువల్గా అక్కడ ఒక్కొక్క అభిమాని ఒక్కో రేంజ్లో స్పందించాలనుకుంటున్నారు. వారి మాటల్ని క్లియర్గా విని తరించాలని నేను వెయిట్ చేస్తున్నాను. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఈ డిస్టెన్స్ని తగ్గించవా? సరే, నేను తగ్గించేస్తా. ముందే చెప్తున్నా, నేను వస్తున్నా. సన్ ఆఫ్ సత్యమూర్తి పాటలు ఎలా ఉన్నాయి? సూపరా? సూపర్ మచ్చి. అదే మరి వస్తున్నా. ముందున్నా వెనుకున్నా ఎవరైనా సరే ఒకటే, ఈరోజు అంతా పక్క మాసే. నేను ఎవరి దగ్గరకు వచ్చినా పాట పాడాలి, ఇంకా బాగా మాట్లాడాలి. ఓకే, రెడీనా? ఇంకొక్కసారి. కానీ చాలా చాలా ధైర్యం చేస్తున్నావు అని అయితే అర్థమవుతుంది అక్కడ పొజిషన్ చూస్తుంటే. ఓకే, వస్తున్నా జాగ్రత్తగా. సో ఇక్కడ క్లాస్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ అడిగి నేను మీ దగ్గరకు వస్తా. సో మ్యామ్ బాగా నవ్వుతున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి పాటలు విన్నారు కదా, ఒక పాట పాడండి. ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ రాబోతున్నాడు, ఆయన ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు చెప్పండి? అల్లు అర్జున్ని ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? హౌ డు యు గెట్ దట్ ఎనర్జీ? ఎలా వచ్చింది నీకు ఆ ఎనర్జీ అంట. సో ఇక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ. సో ఇక్కడ ఉన్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో పాట ఎవరు పాడతారు? చల్ చలో చలో. ఏంది అంతేనా? సూపర్ మచ్చి ఎవరు పాడతారు? శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, వేసవి కాలం వెన్నెల్లాగా గుచ్చేయొచ్చుగా. వస్తాడు వస్తాడు, వెన్నెల్లానే వస్తాడు. రండి రండి. అరే ఆంటీ ముందుకు రాలేకపోతున్నారు. సూపర్ మచ్చి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మన్నీ, నేను నీ దగ్గరికి ఇప్పుడు రాలేపోయాను, చాలాసార్లు నేను కలుసుకున్నాను. నేను చిరంజీవి పక్కా ఫ్యాన్. గుడ్ టూర్. అల్లు అర్జున్కి ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ లక్ మెగా ఫ్యామిలీ. సరే, ఇక్కడున్న వాళ్ళలో సన్ ఆఫ్ సత్యమూర్తి పాట ఎవరు పాడతారు? పెన్ను పేపర్ చేత పట్టి రాసిందల్లా తోయా బట్టి నానా దిట్ట తగలెట్టాడా బ్రహ్మ. సూపర్ మచ్చే అడే సూపర్ మచ్చే. సండే ఎండ కాడ మ్యాట్ని చూసి వచ్చి సండే చూడు చూస్తూ ఉంటే కనులకు కలలు వయసుకు వలలు విరిసిన మగువా మనసుకు దొరకవా. శీతాకాలం వెన్నెల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, తరిమేతుంటరి తుఫాను లాగా గుచ్చేయొచ్చుగా. గుచ్చేస్తాడు. 9వ తారీఖున వస్తున్నాడు. ఏ రేంజ్ లో పాటలు హిట్ అయ్యో మనకు అర్థమైపోతుంది. సో ఫ్యాన్స్ అందరి కోసం ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్, ఎస్పెషల్లీ మన మెగా ఫ్యాన్స్ అందరి కోసం. సో రాకింగ్ గా పర్ఫామ్ చేసే సందీప్ తన సైన్యంతో రెడీగా ఉన్నారు. మెగా స్టార్ గారి మెగా ఫ్యామిలీ మెడ్లేతో ఒక్కో సాంగ్ ఒక్కో రేంజ్ లో ఉండబోతోంది. కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ ఎంజాయ్.
ఓయమ్మ ఏం ఫిగరో తిమురెంతుంది రో చూడుగురో దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ము లేవమంది రో చూస్తుంటే నీకేసి ఇల్లంతా తగలడిపోతుందే వగలన్నీ పోగేసి చలరగా నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుందే మజనూనై చుట్టంతా పీకుందునా గజనీనై కుట్టంతా లాక్కుందునా చంపేసాగనతియాలే एक बार दिल के पास आजा बार बार कर ले मजा एक बार बगलते पोकिरी बार बार लो किरकिरी కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి పట్టితేనా గాని ముందుకెళ్ళాలి కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెలరాజులా మనసే ఉండాలి మహారాజులాగా ముగిసే పోవాలి రాజు పెద ఎడాలని కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫైరింగ్ ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్ బై బర్త్ పుడింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి పోలీసింగ్ రూల్స్ బ్రేకింగ్ जो डर गया समझो मर गया गब्बर सिंह he's on the way to do something Gabbar Singh it's a brand new song to sing Gabbar Singh he's on the way to do something Gabbar Singh it's a brand new song to sing Gabbar Singh he's on the way to do something Gabbar Singh it's a brand new song to sing ఓయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఏమైంది నీకు జ్వరమొచ్చింది చెమటట్టింది దడ పుట్టింది బెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగులొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు పేమతోను వచ్చి ఏటేటో ఆల్బమ్ సూపర్ సక్సెస్ చేశారు. ప్రతి ఒక్క అభిమాని జనరల్గా కామన్గా వినే ప్రతి ఆడియన్కి చాలా తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ అయినటువంటి ఆల్బమ్ మన సన్ ఆఫ్ సత్యమూర్తి. ప్రతి సాంగ్ చాలా చాలా బాగుంది కదా. అందులో ఒక నెంబర్స్తో మ్యాజిక్ చేస్తున్న సాంగ్ 1 and 2 and 3 and 4
ఈ సాంగ్ ఫుల్గా వింటూ మస్తీ మజా చేస్తూ మనందరికి విజువల్ ఫేస్ అందించడానికి ఆటా సందీప్ తన టీంతో రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. కరోనా విమానంలా దూసుకెళ్తున్న విహారంలో మునిగిపోయి ఉన్న ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more let's see what life has in store still young upayaro అల్లు అర్జున్ గారిని చూడాలి, వారి మాటలు వినాలి అని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ అందరం ఒక చోట జాయిన్ అయ్యాం. సో నో మొహమాటమ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎవ్వరం చూడనటువంటి ఒక స్పెషల్ మేకింగ్ ఏవీని విజయవాడ గుంటూరు వ్యూవర్స్ కోసం ఫస్ట్ టైం మేకింగ్ ఏవీని లాంచ్ చేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ? ఇప్పుడు మాటల సునామీని కంటిన్యూ చేయడానికి మరొక గార్జియస్ యాంకర్ రాబోతున్నారు. అందరి ఫేవరెట్ ఉదయ భాను గారు. లెట్స్ వెల్కమ్ ఉదయ భాను గారు ఆన్ టు దిస్ ప్లీజ్. హాయ్, హలో, నమస్తే, వణక్కం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్. ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ చూసాము, ఇప్పుడు సినిమా చూద్దామా? అభిమానం అనే దేవుళ్ళు మీరండి, అభిమానించే దేవుళ్ళు ప్రతి స్టార్కి మీరు. అమ్మని దేవుళ్ళని చూడడానికి మనమే వెళ్ళాలి, వాళ్ళు రాక్కర్లేదు. సో ప్రేక్షక దేవుళ్ళని చూడడానికి మీ ఫేవరెట్స్ మీకోసం వచ్చారు. సో వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చప్పట్ల రూపంలో మీ గుండె చప్పుడు వినిపించండి. ఎనివే, ఇంత సూపర్ డూపర్ హ్యూజ్ సక్సెస్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానికి, ప్రతి మ్యూజిక్ లవర్కి, ప్రతి సినిమా లవర్కి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ ఉన్నాయండి. సో దాంట్లో ముందుగా సుబ్బలక్ష్మి పాట గుర్తుందండి? ఒకసారి అందరూ సుబ్బలక్ష్మి అనాలి గట్టిగా, కమ్ టు ద పవర్. సో ఆ సాంగ్ 30 seconds క్లిప్ మీ అందరి కోసం, ఎంజాయ్ ఇట్. సరే, చాలాసేపటి నుంచి స్టేజ్ మీద మేమే కనిపిస్తున్నాము, మీకు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వన్ ఆఫ్టర్ ది అదర్ పిలువనా, 1 by 1 పిలువనా? ఒకటా రెండా సినిమాలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నిండా కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారండి, బట్ తెలుగు వారికి మాత్రమే దక్కింది ప్రపంచ రికార్డ్, అది పద్మశ్రీ బ్రహ్మానందం గారికి. సో చప్పలతో స్వాగతిద్దాం మనల్ని ఎన్నో క్యారెక్టర్స్తో మురిపించి నవ్వించినటువంటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. అండ్ మన కాట్రవల్లి, మన జలగండ్రి కొత్త కొత్త పదాలను కనిపెట్టినటువంటి కామెడీ డిక్షనరీ మన అలీ గారిని కూడా రావాల్సిందిగా సాధారణంగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాం.
సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా గురించి మాట్లాడటానికి ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు ఇందాక నన్ను వెనక్కి తిప్పింది చూపించారు. ఆయనకి ఫుల్ చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్నటువంటి సాహిత్యంతో టేస్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మనిషి రాధాకృష్ణ గారు. ఆయన నిర్మాణ సారథ్యంలో మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇప్పటివరకు అమ్మాయి ఉదయభాను చెప్తూనే ఉంది. ఎంత చెప్పినా చాలదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల గుంటూరు జిల్లా సరస్వతి పుత్రులకి నిలవైనటువంటి ప్రదేశం, ఎడ్యుకేషనల్ సెంటర్ గుంటూరు తెలుసు కదా మనకి. ఆ సరస్వతి పుత్రుడైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎలా ఉంది పక్కన పెట్టండి, సినిమాలో డ్యాన్స్లు ఎలా ఉన్నాయి పక్కన పెట్టండి, హీరో ఫైట్స్ ఎలా చేశాడు పక్కన పెట్టండి, కామెడీ ఎలా చేశారు పక్కన పెట్టండి. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో ఉన్నటువంటి కేవలం మాటలతోటి అద్భుతంగా మనందరినీ సమ్మోహితులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అతి తక్కువ మంది అనటం కంటే అందరూ ఒప్పుకునే విషయం ఒకే ఒక్కడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more. Let's see what life has in store. Wall clock पहन के तिपैयरो कालन करने का पैयरो world की बेगम छुपैयरो the night is still young upayaro. బన్నీ ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి గారి మేనలుడు. చిరంజీవి గారు ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి అన్న. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ. ఇతను చాలా దొంగ బన్నీ. మళ్ళాగే అందరూ మామూలు మనిషి అనుకుంటాం, మనం కాదు. లోపల మనకి ఇక్కడ మాంసం లేకపోతే ఏదో దాన్ని ఏమంటారు కండరాలు గిండరాలు అన్నీ ఉంటాయి, అతనికి ఏమి ఉండవు. లోపల స్ప్రింగ్స్ పెట్టుకుని వచ్చేస్తాడు డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు. ఎలా చేస్తాడో తెలియదు, నిజంగా స్ప్రింగ్స్తో చేస్తున్నాడా, మనిషి ఇలా బెండ్ అవుతున్నాడా అనేటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగిన ఇప్పుడున్న యువ హీరోల్లో చాలా గొప్ప నటుడే కాదు నర్తకుడు మిస్టర్ బన్నీ. దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ వాడు యాక్టరో తెలియదు, డాన్సరో తెలియదు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టరో తెలియదు, సింగరో తెలియదు. ఇవన్నీ కలిసి తెలుసుకోవాలంటే ఒక దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసుకుంటే చాలు. అతి చిన్న వయసులో వీళ్ళందరూ చూస్తుంటే మాట్లాడితే అందరూ చిన్న వయసు అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చాలా పెద్దోడిని కాబట్టి. నేనేదో టక్ చేసుకుని కొంచెం తలకి రంగేసి ఈ టైప్లో కనబడుతున్నాను తప్ప 60s అటువంటి ఈ చిన్న వాళ్ళందరి సమూహంతో అద్భుతమైన సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన రికార్డును తన్నే బదులు కొట్టుకునేటువంటి సినిమా ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఐ విష్ ఆల్ ద బెస్ట్.